నీకు నా దిష్టే తగిలేలా ఉంది నాన్న. నా కొంగు పట్టుకుని అమ్మా అమ్మా అంటూ నా వెంట తిరిగే నీ చిన్నప్పటి జ్ఞాపకాలే ఇంకా నా కళ్ళ ముందు మెదులుతున్నాయి నాన్న. నేను నిన్ను ఎంత గారాబం చేసినా కూడా అది నువ్వు ఎప్పుడూ అలుసుగా తీసుకుని చెడు సావాసాలు చెయ్యలేదు. ఆ చనువుతోనే నువ్వు ఎప్పుడూ అల్లరి కూడా చెయ్యలేదు. అప్పటికీ ఇప్పటికీ నువ్వంతే పద్ధతిగా ఉన్నావు. ఇప్పటికీ నా మాట మీదే నడుచుకుంటున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్నా. అమ్మా, నేను దారి తప్పడానికి నువ్వెప్పుడైనా కనీసం నన్ను మందలిస్తే కదమ్మా. తెలియక తప్పు చేస్తే అర్థమయ్యేలా చెప్పి సరిదిద్దావు. మంచి పని చేస్తే భుజం తట్టి ఎంకరేజ్ చేశావు. ఇప్పటికే ఒక గాజు బొమ్మలా నీ ప్రేమతో నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఎప్పటికీ నీ మాట దాటి నేను ఏ పని చేయనమ్మా. నీ కనుసన్నల్లోనే ఉంటాను. నా బంగారం. వెళ్దామా? ఆహా, ఎంత అందంగా ఉన్నావక్క. నాకే ముద్దిస్తున్నావంటే ఇంక జహాపనకి. నోరు ముయ్యవే. అమ్మా, ఒకసారి నాన్నని పిలుస్తావా? అలాగేనమ్మా. ఉండక్క, నేను తీసుకొస్తాను. నువ్వు అప్పని చూడు. పో. ఏమండి, ఏమో అందరికీ పెట్టమన్నారు. ఒక పక్క విఐపీ, అవునండి, ఇంకొక పక్క శకుంతల గారు చుట్టాల వరకు. నేను చెప్పింది ఏంటమ్మా? ఒక్క నిమిషం ఉంటారా, మాట్లాడొస్తాను. అవన్నీ అయ్యో, అమ్మ తల్లి, పెళ్లి కూతురుగా నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. ఇంకొద్ది గంటల్లో నీకు పెళ్ళవుతుంది. నేను ప్రాణం పెట్టుకుని పెంచుకున్న నా కూతురే నాకు పరాయిదైపోతుంది. ప్రతి కన్నతండ్రికి తప్పని బాధ ఇది. కాకపోతే నీ విషయంలో నేను ధైర్యంగానే ఉన్నాను. అమ్మ రాధిక, నేను అల్లుడు గారికి చెప్తాను, నువ్వు అత్తారింటికి వెళ్ళావని. నా మనసుకి కొంచెం అలవాటు అయ్యేంతవరకు రోజుకొక్కసారైనా నాకు కనపడుతూ ఉండమ్మా.
చచ్చా, పెళ్లి పీటల మీద కూర్చోబోయే ఈ సమయంలో కన్నీళ్లు పెట్టడం తప్పమ్మా. వద్దు. ఊరుకో. పెళ్ళికి టైం అయిపోతుంది. కారు కూడా స్టాప్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా వెళ్ళాలి? చా చా హలో హలో, ఏ స్టాప్ స్టాప్ స్టాప్. సార్ సార్, నేను అర్జెంటుగా లక్ష్మీపురం వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ప్లీజ్ సార్, డ్రాప్ చేయండి సార్. ప్లీజ్ సార్. సరే ఎక్కండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పోనండి సార్, పోనండి. సార్ సార్, కొంచెం త్వరగా వెళ్ళండి సార్ ప్లీజ్. పంతులు గారు, నవధాన్యాలు మొలకలొచ్చినట్టుగా ఉన్నాయి. అమ్మా, మొలకలు చాలా బాగా వచ్చాయి. శుభం. పెళ్లి కూతురు తండ్రి తన చేతులతో ఈ మొలకలు తీసుకువెళ్ళి కళ్యాణ మండపంలో పెట్టాలి.
అపచారం. ఈ అపశకునం ఏంటి పంతులు గారు? భగవంతుడు ధాన్యాలను మొలకెత్తించి శుభం చేశాడనుకుంటే వాటిని నేలపాలు చేసి వెంటనే అశుభం జరిపించాడేంటమ్మా? ఈ అపచారం ఏ అనర్థాలకు దారితీస్తుందో. ఇలాంటి అపశకునాలు మా చెల్లి అస్సలు భరించలేదు. పెళ్లి ఆపే తీరుతుంది. మరిప్పుడు ఏం చేయాలి పంతులు గారు? కొన్ని అపచారాలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మంచిదమ్మా. ఇంత అపశకునం జరిగాక పెళ్లి చెయ్యాలా వద్దా? జరిపిస్తే కైలాష్ భవిష్యత్తులో కష్టాలు పడతాడా? పంతులు గారు, దీనికి ఏదైనా పరిహారం చేసి పెళ్లి చేయొచ్చా? నేలపాలైన మొలకలని మంత్రోచ్చారణతో పసుపు నీళ్లు చల్లి వాటిని శుద్ధి చేసి పెళ్లి మంటపంలో పెడితే సరిపోతుందమ్మా. సరే, అలాగే చెయ్యండి. అలాగేనమ్మా. రండి. ఏదో ఆలోచన మొలకెత్తిందని పెద్ద పెళ్లి చెడగొడతానని బిల్డప్ మాటలు చెప్పా. ఇంకొద్దిసేపట్లో బావ పెళ్ళైపోతుంది. చేతకాని వాడివి నువ్వు. బావే నా భర్త అని ఆశలు రేపే ఎందుకు తీసుకుని రావడం? మీరు ముసిముసి నవ్వులు నవ్వుతుంటే గొప్ప ప్లాన్ ఏదో వేశారనుకున్నాను. మీ వల్ల కాదని చెప్తే మేమన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళంగా. చిచ్చి, పదవే. భగవంతుడా, ఏదో ఒక శక్తిని పంపి ఈ పెళ్లిని చెడగొట్టుండయ్యా. అయ్యో సార్, ప్లీజ్ సార్, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. త్వరగా వెళ్ళండి సార్, ప్లీజ్. సార్, దయచేసి నా బాధ అర్థం చేసుకోండి సార్. నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే నా లైఫే స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ కొంచెం త్వరగా వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. సార్, త్వరగా వెళ్ళండి సార్. సార్, కొంచెం త్వరగా పోనివ్వండి సార్, ప్లీజ్ సార్. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. సరే, మీరే నడపండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ సార్, ప్లీజ్ సార్, నాకు అసలు టైం లేదు సార్. సార్, అర్జెంటుగా వెళ్ళాలి సార్, వదిలేండి సార్. ఇక్కడ గంజాయి డ్రగ్స్ తీసుకెళ్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేసి పంపిస్తాం. నేను టైంకి వెళ్ళకపోతే నా లైఫ్ నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, నన్ను పంపించేయండి. హలో, కానిస్టేబుల్, అతను ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. చెక్ చేసి పంపించేయండి. అలాగే సార్. సార్, ప్లీజ్ సార్, త్వరగా పంపించండి సార్. సార్, దొరికాయి సార్.
పదండి సార్ దగ్గర పదండి. సార్ నాకేం తెలియదు సార్. పదండి సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. నా మాట నమ్మండి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఏరా డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తుంది చాలక అర్జెంటుగా వెళ్లాలని డ్రామాలు ఆడుతున్నావా? మా కళ్ళు కప్పేద్దామని. సార్ 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 నిజంగా నాకేం తెలియదు సార్. నేను లక్ష్మీపురం అనే ఊరు వెళ్ళడానికి రిక్వెస్ట్ చేసి ఇతని బైక్ ఎక్కాను సార్. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. కావాలంటే ఇతను అడగండి సార్. రేయ్, ఏడితను నేరం చేసి తప్పించుకోవాలి చూస్తున్నావా? నీకోసం నెలల నుండి కాపలా కాస్తుంటే ఇప్పటికి దొరికావురా. కానిస్టేబుల్ బండి ఎక్కించండి. నిజం సార్, ఒట్టేసి చెప్తున్నాను సార్. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి సార్. సార్ అసలు ఈ ఏరియానే నాది కాదు సార్. సార్ ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ సార్. నేను వెంటనే వెళ్ళాలి సార్. నాకు ఒక గంట టైం ఇవ్వండి. కావాలంటే నేనే వచ్చి మీ దగ్గర సరెండర్ అవుతాను. సార్ నేను ఒక అరగంట లోపు అక్కడికి వెళ్ళకపోతే చాలా కష్టం అయిపోతుంది సార్. అయిపోయింది నీ పురాణం. కానిస్టేబుల్ బండి ఎక్కించండి. సార్ 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 నన్ను నమ్మండి సార్. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. సార్ నువ్వు వినవయ్యా, సార్, నాకేం సంబంధం లేదు సార్. సార్ ప్లీజ్ సార్ అది కాదు సార్. నా మాట నమ్మండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ అరే వినిపించుకోరండి సార్. సార్ వెళ్ళకపోతే ఇది నా లైఫ్ అంటే సమస్య సార్. ప్లీజ్ సార్. సార్, నేను వెళ్ళకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. రేయ్ ఆగు. తప్పుకోండి సార్. కానిస్టేబుల్ క్యాచ్ హిమ్. పంతులు గారు అమ్మా పెళ్లికి కావాల్సినవన్నీ వచ్చేసాయా? అన్నీ వచ్చాయమ్మా. ఏమైనా కావాలంటే చెప్పండి. పెళ్లిలో ఏ చిన్న లోటు కూడా జరగడానికి వీల్లేదు. అలాగేనమ్మా. చెప్పండి. ఇక్కడ లక్ష్మీపురం అనే ఊరికి ఎలా వెళ్ళాలి? అది పెళ్లి జరుగుతుంది. కృష్ణమూర్తి గారి కూతురుది. అవును. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసు. థ్యాంక్ యూ. ఎక్కడికి పారిపోతావు? ఆగురా. పట్టుకోరా అండి. ఆగరా. పట్టుకోరా. ఆగరా రే. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ నాకు చాలా టెన్షన్గా ఉంది స్నేహ. రాత్రి అనగా బయలుదేరిన అమర్ ఏ క్షణాన పిడుగులా వచ్చి పడతాడు. గొడవ చేస్తే మా నాన్న ఏమైపోతాడోనని చాలా భయంగా ఉంది. ఫోన్లోనైనా కన్వే చేద్దామా అంటే అమర్ ఫోన్ ఏమో కలవడం లేదు. అమర్ రావడం ఇంకొక 2 గంటలు ఆలస్యం అయితే బాగుంటుంది. ఈలోగా నీ పెళ్ళైపోతుంది. తర్వాత ఎలాగో అలా నేను అమర్కి నచ్చ చెప్తాను.